మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, శుభ సందేశముల పండుగ అనే అంశం మొదటి భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. లూకా సువార్తని మనం ధ్యానించాలండి. ఎలాగో ఈ సంవత్సరము లూకా సువార్తని మనము పఠించి పాటించాలన్నమాట. ఆరాధన అంటే దేవుని వాక్యాన్ని విని పఠించి ధ్యానించి పాటించడం. సో లూకా సువార్త మొదటి అధ్యాయం నుంచి మనం చూద్దామండి. అన్ని గుడ్ న్యూస్లు అన్నమాట. మనకి ఆగమన కాలం వచ్చింది అంటే ఇంకా యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు కనుక మన కుటుంబాల్లోనికి దేవుడు దేవదూతల ద్వారా శుభ సందేశాన్ని పంపిస్తాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మొదటి మారు వచ్చారు. ఇప్పుడు ఆయన రెండో మారు రాబోతున్నారు. ఆయనను మనం రిసీవ్ చేసుకోవాలి కదండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో 16 మనం చదివితే ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన దుస్తుల మీద, ఆయన యొక్క కాళ్ళ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా క్రీస్తు రాజు, యేసు రాజు రాబోతున్నారు. ఆ పరలోక రాజు లోకమంతటికి రాజే ఆయన పరిపాలిస్తాడు అని జకర్యా 14లో కూడా ఉంటుంది. రెండో మారు వచ్చినప్పుడు 14:9 అనమాట. లోకమంతటికి రాజు, విశ్వదాత్రికి రాజు అనమాట. మన హృదయానికి ఆయన రాజు. అయితే ఇప్పుడు ఆ రాజుని మనము రిసీవ్ చేసుకోవాలి అన్నమాట. సో ఆ రాజు రాకముందు ఏంటి అంటే మనం లూకా సువార్త చూస్తే మొదటి మారు వచ్చినప్పుడు పరలోకంలో నుంచి దేవుడు ఒక్కొక్క కుటుంబానికి ఒక శుభ సందేశాన్ని పంపిస్తాడండి దేవదూతల ద్వారా. దేవదూతలు మనల్ని సందర్శించే టైం అన్నమాట. కనుక ఈ నెల అంతా కూడా మనం ఒక గుడ్ న్యూస్ దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. యేసు ప్రభు బర్త్డే మనం జరుపుకున్న ప్రతిసారి ప్రతి కుటుంబానికి ఒక మంచి గుడ్ న్యూస్ అండి. మీరు ఆ గుడ్ న్యూస్ పొందాలంటే ఒక పని చేయాలి. అందుకని నేను తీసుకొని వచ్చాను. ఇదిగో లూకా సువార్త అన్నమాట. ఈ సంవత్సరం ఈ లూకా సువార్త సంవత్సరం అని ఈ బుక్ ప్రింటింగ్ చేయించాలి కలర్ పిక్చర్స్తో అని ప్రేరణని బట్టి చేయించాను. చాలామంది చదువుతూ ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళకు కూడా మీరు చదవడానికి ఇవ్వండి. ఇది మీరు చదివి ప్రార్థన అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత చదివి ఇది నాకు జరుగునుగాక, ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియ తల్లి అలాగే అంటారు కదా, మనం కూడా అలాగే ప్రార్థించాలి. ప్రార్థన అంటే దేవుని వాక్యాన్ని నోటితో పలకడం అన్నమాట, వేరేది కాదు. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయానికి వచ్చినట్లయితే 2 పరిశుద్ధమైన కుటుంబాలు అక్కడ చూస్తామండి. ఒకటి జకర్యా, ఎలిజబెత్ అమ్మలు. జకర్యా యాజకుడు, పరిశుద్ధుడండి. ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధురాలు. వాళ్ళ గురించి ఏమని రాయబడింది అంటే బైబిల్ గ్రంథం మొత్తంలో దంపతులు ఇలా పరిశుద్ధంగా ఉన్నారని వీళ్ళ గురించే రాయబడి ఉంటుందండి. మొత్తం ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు చూస్తే వీళ్ళని గురించి రాసినట్లు ఒక్క మాటలో వేరే దంపతుల గురించి రాయబడలేదు. మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. లూకా 1:6లో జకర్యా, ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు బద్ధులై ఉన్నారు. ఆయన యాజకుడు అంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి బోధిస్తున్న యాజకుడు, పరిశుద్ధుడు అన్నమాట. అయితే ఆయనకి మోషే ధర్మశాస్త్రం అంతా తెలియాలి కదా, పాత నిబంధన అంతా. అందులో 613 ఆజ్ఞలు ఆయనకి తెలుసున్నాయి. కానీ ఎలిజబెత్ అమ్మకు కూడా తెలుసున్నాయి అన్నమాట. దేవునికి మహిమ చూడండి. జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్న ఒక జ్ఞాన పాత్ర ఆమె. ఇద్దరికీ ఈ ఆజ్ఞలన్నీ తెలుసు, ఇద్దరూ చదివారు, ఇద్దరు పాటిస్తున్నారు. కనుక వీళ్ళని దేవుడు నీతిమంతులు అంటున్నారు. నీతిమంతులు అంటే
దేవుని ఆజ్ఞల్ని పాటించేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభు చెప్తారు తుది తీర్పు తర్వాత మత్తయి సువార్త 25:46లో చెప్తారు, నీతిమంతులు నిత్య జీవంలోకి వెళ్తారు, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారు. మత్తయి 25:46. మరి దుష్టులు అంటే శరీర వాంఛల ప్రకారం జీవించేవాళ్ళు, నీతిమంతులు అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేవాళ్ళు అన్నమాట. మనం కూడా ఇలా ఉండాలి. అయితే వాళ్ళు కడు వృద్ధులైపోయారండి. నమ్మకంగా పని చేస్తున్నారు దేవునికి, కానీ వాళ్ళకి సంతానం లేదు. అయ్యో అని మరి ఒక నింద కూడా వాళ్ళ మీద ఉందన్నమాట. యాజకుడు యాజకత్వం చేస్తున్నారు, మరి వీళ్ళకే పిల్లలు లేరు అంటే ఆ రోజులలో ఒక శాపంగా అలా భావించేవాళ్ళు అన్నమాట. అయితే ఈ జకర్యా ఒకరోజు యెరూషలేం దేవాలయంలో యాజకత్వం చేస్తున్నాడండి. యెరూషలేం దేవాలయంలో యాజకత్వం చేయడము ప్రతి యాజకునికి కూడా ఆయన జీవిత కాలంలో ఒక్కసారి అవకాశం వస్తుంది అన్నమాట. అయితే వీళ్ళు ఎప్పుడు వాళ్ళకి యెరూషలేం దేవాలయంలో యాజకత్వం చేసే ఆ కృప లభిస్తుందని ఎదురు చూస్తారు. జకర్యాకి ఇప్పుడు వచ్చింది, వృద్ధుడైనప్పుడు యెరూషలేం దేవాలయంలో యాజకత్వం చేస్తున్నాడు. పరలోకం నుంచి దేవుడు గాబ్రియేల్ దూతను ఆయన దగ్గరికి పంపించారనమాట. మీ దగ్గర కూడా మీరు దేవుని పని చేస్తుంటే దైవజనులందరి దగ్గరికి కూడా దేవుడు దేవదూతని ఒక గుడ్ న్యూస్తో పంపించును గాక. అప్పుడు ఆ దూత వస్తారు కదండి, దూతను చూసి భయపడతాడు. మొదటిసారి చూస్తున్నాడు కదా, 6 రెక్కలతో ఉంటాడు, పెద్దగా మహిమతో అన్నమాట. నువ్వు భయపడకు జకర్యా, నీ ప్రార్థన ఆలకించబడింది. నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. ఆయన జన్మము నీకు సంతోష కారణమవుతుంది. దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు. మద్యాన్ని సేవించడు. ఏలియా ఆత్మని శక్తిని కలిగి ఉంటాడు. దేవునికి అవిధేయులైన వారిని దేవునితో కలిపి నీతి మార్గంలో నడిపిస్తాడు. తండ్రి కుమారులని సమాధానపరుస్తాడు. తండ్రి కుమారులని సమాధానపరుస్తాడు. ఎంత పెద్ద శుభ సందేశం. ఒక కొడుకు పుడతాడంటే అది వేరు, కానీ ఆ పుట్టిన కొడుకు ఏలియా ఆత్మని శక్తిని రెండింటిని కూడా కలిగి ఉంటాడు. మద్యాన్ని సేవించాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉంటాడు. అనేకులకు సంతోషకారణమవుతాడు. అనేకులను దేవుని మార్గంలో నడిపిస్తాడు. ఇంతకంటే గొప్ప వ్యక్తి ఇంకా పుట్టలేదని యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తారండి. మత్తయి 11:11లో ఈ లోకంలో బాప్తిస్మ యోహాను కంటే గొప్ప వ్యక్తి పుట్టలేదు. చూసారా, అలాంటి ఆశీర్వాదాలు ప్రభు మీకు ఇస్తారు. మీరు కూడా ఈ వాక్యాన్ని చదివి మా పిల్లలకి ఇవి నెరవేర్చండి అని అడగండి. మీరు ఈ సమయం అంతా కూడా బైబిల్ చదువుకోవాలండి. ఇంకా ఎంత సంతోషం ఆయనకి. కానీ ఆ సంతోషం పట్టలేక ఒక అవిశ్వాసపు మాట మాట్లాడతాడు. నేను ముసలివాడి ఎలా జరుగుతుంది, నా భార్య కూడా ముసలిది కదా అని, వయసు మళ్ళినది కదా అంటే, నువ్వు నమ్మవా, నేను ఎవరనుకుంటున్నావు, గాబ్రియేల్ దూత దేవుని సన్నిధిలో నుంచి దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చాను. నువ్వు నమ్మలేదు కాబట్టి దేవుని మాట అది జరిగే వరకు నువ్వు మూగవాడుగా ఉంటావు. ఎందుకంటే యాజకునిగా ఆయన అబ్రాహాం సారాల గురించి చాలాసార్లు బోధించాడు. వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చారు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని. కానీ ఈయన నమ్మలేదు, బోధించాడు. నువ్వు నమ్మనందుకు అవిశ్వాసానికి శిక్ష ఏంటంటే అది జరిగే వరకు మగవాడుగా ఉంటావు. ఇంకా ప్రార్థన అయిపోయి ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాట్లాడలేక ఇలా సైగలు చేస్తాడు. ప్రజలు అనుకుంటారు ఏమైంది, దైవ దర్శనం కలిగి ఉంటుందని. తర్వాత ఆయన సమయం అయిపోయిన తర్వాత యెరూషలేం నుంచి వాళ్ళ ఇల్లు అయన్ కరీం అంటారండి, దగ్గరగానే ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిపోతాడు. పర్వత ప్రాంతంలో ఉంటుంది. తర్వాత ఎలిజబెత్ అమ్మ గర్భం ధరిస్తుంది. ఆ 5 నెలలు ఆమె ఎవరికి కూడా కంట పడలేదంట. ఎందుకంటే 90 సంవత్సరాల వయసులో గర్భం ధరిస్తే ఏమని చెప్పుకుంటారండి. గర్భం ధరించకపోతే చెప్పుకుంటారు, గర్భం ధరిస్తే చెప్పుకుంటారు. నాలుకలకి ఏమన్నా ఇది ఉంటుందా చెప్పండి. అప్పుడు
ఒక మాట అంటదండి ఎలిజబెత్ అమ్మ, ఈనాటికి ప్రభు నా మీద కనికరాన్ని చూపించారు, నన్ను కరుణించారు, ప్రజల మధ్యలో నా నింద పోగొట్టారు. గొడ్రాలు అంటుంటే ఎట్లా ఉంటుందండి, గుండెల్ని పొడిచినట్లుగా అనమాట. ప్రతిసారి గొడ్రాలు అన్నప్పుడల్లా ఆమె గుండెల్లో బాకు గుచ్చుకుంటుంది. కానీ ఈనాటికి ప్రజల మధ్యలో ప్రభు నా నింద తీసేశారు, పోగొట్టారు. హీ హాజ్ షోన్ మీ ఫేవర్ అని దేవునికి వందనాలు చెప్తుంది. మీరు కూడా ఏ నిందని కలిగి ఉన్నారో, ఏది మిమ్మల్ని బాధ పెడుతుందో మీరు నమ్మండి. ఆ వాక్యం చదివి ప్రభా ఎలిజబెత్ అమ్మకు చేసింది నాకు చేయండి, నా మీద ఉన్న నింద తొలగించండి ప్రభా, మా అవమానాన్ని తొలగించండి. అవమానాన్ని తొలగించే రోజులండి ఇవి. అందుకే మీరు బైబిల్ చదవమని చెప్తున్నాను. తర్వాత చూడండి, జకర్యాకి శుభ సందేశాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మరలా పరలోకం నుంచి శుభ సందేశాన్ని పంపిస్తున్నాడు. దేవదూతలు పరలోకం నుంచి మనకి గుడ్ న్యూస్ తీసుకొచ్చే రోజులండి ఇవి. అన్ని గుడ్ న్యూస్లే మీ అందరికీ కూడా అనమాట. అప్పుడు ఈసారి ఎక్కడికి వస్తారంటే, మీరు మ్యాప్ చూడండి వెనకాల, నజరేత్కి వస్తారు. నజరేత్ ఉత్తరాన ఉంటుందండి. ఇది అయన్ కరీం అనమాట, జకర్యా వాళ్ళది. అది దక్షిణాన ఉంటుంది, యెరూషలేంకి బెత్లెహేంకి దగ్గరలో. ఈసారి అక్కడికి వెళ్తారు. అమ్మాయికి 14-15 సంవత్సరాల వయసు అనమాట. నజరేత్కి వెళ్తారు. అక్కడ ఒక్కతే అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ టైంకి వాళ్ళ ఇంట్లో చూడండి, ప్రార్థన బలిపీఠం అంటే ఏంటంటే మానవుడు దేవుని కలుసుకునే ఒక రహస్య స్థలమును ప్రార్థనా బలిపీఠం అంటారు. ఇక్కడ ఈ మరియా అనే అమ్మాయి దగ్గరికి పరలోకం నుంచి దేవుడు ఒక శుభ సందేశాన్ని పంపించాడు. దేవుని మాటలే వాళ్ళు మాట్లాడతారు. దేవదూత అంటే సొంతవి మాట్లాడరు. చూడగానే భయపడొద్దని చెప్తారు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి. దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తారు. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు. ఆయన రాజ్యంకు అంతమే ఉండదు. ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు. ఎంత గుడ్ న్యూస్ అండి! ఎన్ని శుభ సందేశాలు. నీవు గర్భం ధరిస్తావు. రేపు అది మనం ధ్యానించుకుందాం. మనం కూడా ఇలా పరలోకం నుంచి ఒక శుభ సందేశాన్ని మనం వినాలి. దేవుడు డైరెక్ట్గా మీకు పంపించాలి, మీరు వినాలి, దాన్ని మీరు గర్భం ధరించి కనాలన్నమాట. ఎలా సంభవిస్తుంది? నేను పురుషుని ఎరుగను కదా. పరిశుద్ధమైన కన్యక అమ్మాయి అన్నమాట. మగవాళ్ళ నీడ పడలేదు. ఎంగేజ్మెంట్ అవుతుంది యోసేపుతో. ఎలా చిన్నపిల్ల అడుగుతుంది. ఎలా అంటే పరిశుద్ధాత్మ నీ పైకి వేంచేసి వస్తారమ్మా, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అనగానే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ఆ అమ్మాయి మీదకి వస్తారు. మహోన్నతుని శక్తి, పరలోక తండ్రి శక్తి కమ్ముకుంటుంది. కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు, దేవుని కుమారుడు అని పిలువబడతాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మీ చుట్టం, మీ బంధువు ఎలిజబెత్ అమ్మ ఉన్నారు, ఇప్పుడు గర్భం ధరించి 6వ మాసం. వెంటనే అమ్మాయి ఏమంటుందంటే, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభుకి సమర్పణ చేసుకుంటుంది. మనం కూడా దేవుని వాక్యం చదువుకొని, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. చదివితే ప్రభా ఈ మాట చొప్పున నేను పరిశుద్ధంగా ఉండాలి, సాయం చేయండి. నా కన్నులు పరిశుద్ధంగా, నాలుక పరిశుద్ధంగా, చెవులు పరిశుద్ధంగా, ఆలోచనలు పరిశుద్ధంగా, హృదయంలో కోరికలు పరిశుద్ధంగా. మీరు దేవుని ఆలయం అని చదివినప్పుడు, అవును దేవుడు నాలో నివసించే ఆలయం కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి. మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి అనే వాక్యం మీరు విన్నప్పుడు, దేవుని వాక్యము, దాన్ని పాటించాలన్నమాట. ఇది గర్భం ధరించడం అంటే.
ఇంకా తర్వాత చూడండి గుడ్ న్యూస్ ఇప్పుడు ఎవరెవరికి అయిపోయింది, సెకారియాకి అయిపోయింది, తర్వాత మరియ తల్లికి అయిపోయింది, ఇంకా ఇప్పుడు యేసు ప్రభు పుడతారనమాట బెత్లెహేంలో పశువుల పాకలో అర్ధరాత్రిలో అని ఎలా తెలుస్తుంది? లూకాసు వార్త 2వ అధ్యాయం అన్నమాట. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టగానే ఆ శుభ సందేశాన్ని దేవుడు గొర్రెల కాపర్లకు ఇవ్వమని చెప్తారు. లూకా 2:8 నుంచి మీరు చదివితే వాళ్ళు గొర్రెల కాపర్లు అర్ధరాత్రి అని రాయబడి ఉందన్నమాట. కనుక అర్ధరాత్రిలో పుట్టారు యేసు ప్రభు. వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అంటే కాచుకోవడం అంటే అవి నిద్రపోతూ ఉంటాయి, వీళ్ళు అలా చలి కాచుకుంటున్నారేమో. పరలోకం నుంచి దేవదూతని దేవుడు పంపించారు. వీళ్ళకి గుడ్ న్యూస్ అన్నమాట. ఆ దేవదూత మహిమ వీళ్ళ మీద ప్రకాశించింది అన్నమాట. దేవుని దగ్గర ఉన్నారు కాబట్టి దేవదూతలు ఎప్పుడు దేవుని మహిమ వాళ్ళ మీద ప్రకాశిస్తుంది. వాళ్ళు కిందికి వచ్చినప్పుడు వాళ్ళ మహిమ ప్రజల మీద ప్రకాశిస్తుంది. మనం కూడా అలా ప్రకాశించాలండి దేవుని సన్నిధిలో ఉండి. మీరు భయపడొద్దు, వాళ్ళు కూడా భయపడతారు ఇలా అని. భయపడొద్దు, సమస్త జనులకు పరమానందంను కలిగించు శుభ సందేశాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ఇది అన్నింటిలోకి బైబిల్లో గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ అన్నమాట. గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మనిషిగా పుట్టాడు, మనిషి దేవునిగా మారడానికి అన్నమాట, మన మధ్యలో నివసించడానికి. శుభ సందేశం. ఆయన పేరు క్రీస్తు ప్రభు. ఆ దేవుడు పుట్టాడు కదా లోకరక్షకుడు, ఆయన పేరు క్రీస్తు ప్రభు. క్రీస్తు అంటే మెస్సయ్య అంటే రక్షకుడు అన్నమాట. ఆయన శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుటను మీరు చూస్తారు. ఇదే మీకు ఆనవాలు. అలానే వాళ్ళు చూస్తుంటారండి. ఆ ప్లేస్ కూడా మేము చూసాం. షెపర్డ్స్ ఫీల్డ్ అంటారనమాట. అంటే గొర్రెల కాపర్ల పొలము అని చెప్పి చిన్న ఆ దూత కనబడిన చోట చిన్న గుడిలాగా కట్టారు, లిటిల్ చాపెల్ అనమాట. అని ఇలా వాళ్ళు చూస్తుంటే ఆ లోపల పరలోకం నుంచి వేల కొలది దూతలు వచ్చేస్తారనమాట. వేల కొలది. నేను అనుకుంటాను ఎందుకు అంతమంది వచ్చారంటే పరలోకంలో వాళ్ళ తండ్రి దేవుని అడుగుతారనమాట. ఏంటంటే మేము యేసు ప్రభుని చూసేస్తాం అంటే వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు పాట పాడుతున్నారండి. అసలు బెత్లెహేమ్ అంతా కూడా దేవుని యొక్క దూతలతో నింపబడి రాత్రిలో ఎంత వెలుగొచ్చి ఉంటుందో కదా. ఎందుకంటే పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు. దూతలు కోట్ల కొలది దూతలు. ప్రకటన గ్రంథం 5:11 ఉంటుంది. ఇక్కడ ఆ దేవుడే ఈ లోకంలో పుట్టాడు యేసు ప్రభుగా. కనుక పరలోక దూతలందరూ వచ్చారనమాట. మీరు కూడా యేసు ప్రభుని గర్భం ధరిస్తే అప్పుడు మీ దగ్గర కూడా ఏంజిల్స్ వస్తారు, దేవదూతలు వస్తారు. వాళ్ళు వచ్చి ఒక పాట పాడతారండి. మీ నోటితో ఎప్పుడు అది చెప్పుకోండి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్ ఆన్ ఎర్త్. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం. మనందరం సమాధానంగా జీవిస్తే పరలోకంలో దేవునికి మహిమ. మనం పోట్లాడుకుంటే నరకంలో సైతానికి మహిమ. ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? క్రిస్మస్ పండుగ సమాధాన పండుగ అండి. తండ్రి కొడుకులు, అక్క చెల్లెళ్ళు, అత్త కోడళ్ళు అందరూ కూడా ఒకరితో ఒకరు సమాధాన పడాలి. మనం తర్వాత ధ్యానించుకుందాం. ఆదికాండం 33లో కవల పిల్లలు, ఇస్సాక్కి పుట్టిన కవల పిల్లలు ఏసావు, యాకోబు తండ్రి నుంచి దీవెనలు పొందే విషయంలో వాళ్ళిద్దరూ విడిపోతారు. బద్ధ శత్రువులైపోతారు. కోపం తర్వాత 20 సంవత్సరాల తర్వాత యాకోబే మోసం చేసి వాళ్ళ నాన్న దగ్గర నుంచి దీవెనలు పొందుతాడు. కాబట్టి అన్నయ్య ముందు సాష్టాంగపడి క్షమించమని అడుగుతాడు. అప్పుడు అన్నయ్య ఏసావు తమ్ముడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇద్దరు సమాధాన పడతారండి. ఇప్పుడు సమాధాన పడాలండి మనందరం కూడా. అందుకే క్రిస్మస్ కేకు, కానుకలు, కోడళ్ళు అత్తకి చీరలు పెట్టి ఏదైనా చేయండి, మీరు సమాధాన పడండి. సమాధాన పడకుండా మనము దేవాలయంలో ప్రార్థనలో పాల్గొనకూడదండి.
ఏంటంటే ఒకే రక్తం, కవల పిల్లలంటే ఒకే తండ్రి నుంచి వచ్చారు కదండి. మీరు అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముళ్ళ, ఒకే రక్తం కదా, ఒకే కడుపులోంచి పుట్టారు కదా. మీరు ఆస్తి కోసం అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముడిని పోగొట్టుకుంటారా? డబ్బులు కాదు రావాల్సింది. డబ్బు పోయి మీకు అక్క, చెల్లి, అన్న పోతే వాళ్ళు మళ్ళీ రారు. డబ్బు పోనివ్వండి, కానీ మీకున్న రక్త సంబంధం, అక్కని, అన్నని, చెల్లిని కోల్పోకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య నాకు వచ్చే ఫోన్ కాల్స్ అంతా అవే. మనుషులని ప్రేమించండి, డబ్బుని ప్రేమించకూడదు. ధనాశ సర్వ పాపములకు మూలం అని చెప్తున్నారు. ఈ ధనం కొరకు మీ రక్త సంబంధులను మీరు పోగొట్టుకోకూడదు. సమాధాన పండుగ, దేవునికి మహిమ కలిగించే విధంగా మనం జీవించాలన్నమాట. వాళ్ళు అలానే దేవుని స్తుతిస్తారండి. తర్వాత వాళ్ళందరూ అలా వెళ్ళిపోతారు. వెళ్ళి తర్వాత ఇప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళి వాళ్ళు చెప్పినట్లుగా, దూత చెప్పినట్లుగానే వాళ్ళు యోసేపుని, మరియ తల్లిని, మరి పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉండినటువంటి క్రీస్తు ప్రభు లోకరక్షకుణ్ణి వాళ్ళు చూస్తారనమాట. చూసి వాళ్ళు ఆరాధించి, మరియ తల్లి జోజప్ప గారితో కూడా చెప్తారు, ఇంత రాత్రిలో మీరు ఎలా వచ్చారనంటే, అమ్మ ఒక దూత వచ్చి ఇలా చెప్పాడమ్మా, నేడు మీకు దావీదు నగరంలో లోకరక్షకుడు పుట్టాడని. ఇంకా ఆ శిశువు ఇలా పొత్తి గుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూస్తారు. ఆ లోపల చాలామంది దేవదూతలు వచ్చి మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు ఆయన అనుగ్రహమునకు పాత్రలకు వారికి సమాధానం అన్నారు. అప్పుడు ఇవన్నీ కూడా మరియ తల్లి విన్న తర్వాత హృదయంలో దాచుకున్నారు. వాళ్ళు దేవుని ఆరాధించి వెళ్ళి అందరికీ కూడా ఈ శుభవర్తమానాన్ని వాళ్ళు ప్రకటిస్తారనమాట. మీరు ఇది ఒక్కసారి ధ్యానించుకుంటే క్రిస్మస్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? పరలోకం నుంచి, దేవుని దగ్గర నుంచి ఒక మాట దేవదూత ద్వారా మరియ తల్లి లోపలికి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వలన ఆ మాట యేసు ప్రభువుగా రూపుదిద్దుకొని ఆయన జన్మించాడనమాట. మనం కూడా దేవుని నుంచి ఒక వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యాన్ని మనం గర్భం ధరించి కనాలి. మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి. రేపది మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, క్రిస్మస్ ఎలా ప్రారంభమైంది మేము ధ్యానించుకునేటట్లుగా పరలోకం నుంచి, పరలోక తండ్రి మీరు ఒక మాటని పంపించారు గాబ్రియేలు దూత ద్వారా. ఆ మాట మరియ తల్లి స్వీకరించారు. ముందుగా మనస్సులోనికి, తర్వాత హృదయంలోనికి, తర్వాత గర్భంలో పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఆ మాట శరీర రూపం ధరించింది. మరియ తల్లి లోకానికి రక్షకుని అందించారు. మేము కూడా వాక్యాన్ని గర్భం ధరించాలి. మీ వాక్యాన్ని గర్భం ధరించాలి. సైతాను వాక్యాల్ని గర్భం ధరించొద్దు. ధనము, తిండి, త్రాగుడు, పోట్లాటలు, ప్రభా, ఈ బెట్టింగ్లు, రకరకాల సైతాన్ యొక్క మాటల్ని గర్భం ధరించి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ప్రభా నాయన మీరు కృప దయచేయండి, ఆత్మ కన్నులు తెరవండి ప్రభా. కూర్చొని నాయన నీ వాక్యాన్ని చదివేటట్లు, ధ్యానించేటట్లుగా ప్రభా నిన్ను మేము కనాలి ప్రభా. దేవుని చిత్తం చేసేవాళ్ళే నా సోదరి, నా సోదరుడు, నా తల్లి అని చెప్పారు నాయన. మేము మీ తల్లిగా మీ వాక్యాన్ని గర్భం ధరించి కనేటట్లుగా పరిశుద్ధ ఆత్మ అందరి మీదకి దిగొచ్చునుగాక. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరియ తల్లి ఏ విధంగా క్రిస్మస్ జరుపుకున్నారో మనం కూడా అలాగే జరుపుకోవాలి. అది దేవుని యొక్క గాడ్స్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్, దేవుని విధానం అన్నమాట. ఇంకొక విధానం సైతాన్ విధానం, అది మనం జరుపుకోకూడదు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.